హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు మరొక ముందే తెలంగాణలో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులకు చిక్కింది. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేసిన మహిళా ఎంఆర్ఓ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏకంగా 20 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న ఎం రజనీరెడ్డి గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువ కాలం పనిచేశారు. హనుమకొండలో పనిచేసే సమయంలో రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లు, ఇతర పనుల కోసం ఎవరైనా ఆఫీస్కు వస్తే ఈ ఎంఆర్ఓ మేడంకి లంచం ఇవ్వనిదే పని జరిగేది కాదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందగా బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలుపెట్టారు. హనుమకొండ సుబేదారిలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న తహసీల్దార్ ఎం రజనీరెడ్డి నివాసంతో పాటు గతంలో ఆమె పనిచేసిన ధర్మసాగర్ ఎంఆర్ఓ ఆఫీసులోనూ తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఆమె బంధువులు, బినామీల ఇళ్లపై సోదాలు చేశారు. ఈ సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. తహసీల్దార్ రజనీరెడ్డి బినామీలు, బంధువుల ఇళ్లలో లభించిన డాక్యుమెంట్లు, ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 3.20 కోట్ల రూపాయలుగా గుర్తించారు. ఇందులో ప్రధానంగా 7 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన 7 డాక్యుమెంట్లు, 22 ఓపెన్ ప్లాట్లు, మరో 3 ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు ముందస్తు అగ్రిమెంట్ చేసుకున్న 50 లక్షల రూపాయల విలువైన డాక్యుమెంట్లు, నెట్ క్యాష్ 1.51 లక్షల రూపాయలు, 1.4 కిలోల బంగారు ఆభరణాలు, 31.06 లక్షల రూపాయల విలువైన వాహనాలు సీజ్ చేశారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 20 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.